కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. రాత్రి 9:51 తుది శ్వాస విడిచినట్లుగా ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. 1932 సెప్టెంబర్ 26న పశ్చిమ పంజాబ్లోని గాహ్ గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్కు వచ్చి మొదట హల్దానీలో, ఆ తర్వాత అమృత్సర్లో స్థిరపడింది. మన్మోహన్ సింగ్ చిన్న వయసులోనే ఆయన తల్లి మరణించడంతో నానమ్మ దగ్గర పెరిగారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1954లో పీజీ పూర్తి చేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. తర్వాత తాను చదివిన పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ సీనియర్ లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన కొంతకాలంగా ప్రొఫెసర్గా పాఠాలు బోధించారు. ఇదే సమయంలో ఆయన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సలహాదారుడిగా వ్యవహరించారు. 1972 నుంచి 76 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1982 నుంచి 85 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. 1985 నుంచి 97 వరకు ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు. దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ పెరిగారు. మన్మోహన్ సింగ్కు భార్గురు శరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా మన్మోహన్ తనదైన ముద్ర వేశారు. రాజకీయ రంగంలో ఆయన అనుభవం, జ్ఞానంతో ఎన్నో గొప్ప అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. 1987లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. 1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు మన్మోహన్ సింగ్కు తన కేబినెట్లో చోటు కల్పించి ఆర్థిక మంత్రిని చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గాడిన పెట్టే కీలక బాధ్యతను అప్పగించారు. ఈ సమయంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళతర విధానాలకు మన్మోహన్ సింగ్ శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు. 2019లో రాజస్థాన్ కుమారి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1998 నుంచి 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవికి అనేక మంది పేర్లు వినిపించినా అనూహ్యంగా ఈ అవకాశం మన్మోహన్ సింగ్కే దక్కింది. 2004 మే 22న మొదటిసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్ల తన పాలనకు ప్రజామోదాన్ని పొంది 2009లో మరోసారి ప్రధాని అయ్యారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పనిచేసిన 4వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా పనిచేసినప్పుడు ఆయన్ను మౌన మునిగా ప్రతిపక్షాలు విమర్శించేవి. అయితే ఆయన మౌనంగా ఉంటూనే దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలో ఆయన దేశ చరిత్రలోనే కీలకమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్యులకు ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు.
గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పౌరుడికి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండాలని ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ని చేపట్టారు. 2008లో వామపక్షాలు వ్యతిరేకించినా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అమెరికాలో పౌర అణు ఒప్పందాన్ని చేసుకున్నారు. మన్మోహన్ ప్రభుత్వంలో దేశంలో జరిగిన మార్పులను గుర్తించిన ప్రజలు 2009లో మరోసారి యూపీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. 2009 మే 22న మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ రెండుసార్లు భారత ప్రధానిగా సంక్షోభ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. దేశాన్ని అత్యంత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే అందులో మన్మోహన్ సింగ్ పాత్ర మరోలేదని చెప్పుకోవచ్చు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ మార్గంలోకి తీసుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. 1991 జూలైలో 2 సార్లు రూపాయి విలువను తగ్గించారు. భారతదేశ ఎగుమతులను మరింత పోటీతత్వంలోకి వచ్చేలా చేశారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేలా చేశారు. 1987లో మన్మోహన్ సింగ్ కు పద్మ విభూషణ్ ప్రదానం చేశారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా మన్మోహన్ బాధ్యతలు చేపట్టారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని మన్మోహన్ తీసుకొచ్చారు. 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డును అందుకున్నారు. 98, 2004 మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2010లో వరల్డ్ స్టేట్మెన్ అవార్డు మన్మోహన్ సింగ్ కు వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలోనూ మన్మోహన్ సింగ్ కు చోటు దక్కింది. పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన ఆయన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. భారతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్ కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లుగా తెలిపారు. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురి చేసిందన్నారు. ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా పేరు గడించారన్నారు. ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించి కఠినమైన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచారని తెలిపారు. ఉపరాష్ట్రపతిగా ఆయనతో ఎంతో సంభాషణలు జరిపానని, ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల ఆయనకున్న అచంచల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ ను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఎంతో నిరాడంబర వ్యక్తిగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారని, ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారని అన్నారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవని, ప్రధానిగా దేశ ప్రజలు జీవితాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేవాళ్లమని అన్నారు. ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్ లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తిని కాంగ్రెస్ అగ్రనేత సోనియా సంతాపం వ్యక్తం చేశారు. గురువు, మార్గదర్శిని కోల్పోయామని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నవభారత నిర్మాత మన్మోహన్ సింగ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది. ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటన్నారు. చరిత్రలో ఆయన స్థానం గొప్పదన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రిమండలి భేటీ కానుంది. మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 7 రోజుల పాటు కార్యక్రమాలను రద్దు చేసుకుంది. మన్మోహన్ సింగ్ మృతికి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.